అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్ చాప్టర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్‌లో ఎక్సర్సైజ్ 5.2ని చేస్తున్నాం. సో, ఈ ఎక్సర్సైజ్ అనేది కాస్త పెద్దదే కాబట్టి 2 పార్ట్స్‌లో ఉండొచ్చు. పాయింట్ 1 నెక్స్ట్ ఇంకొక మాట ఏంటంటే, ఎవరైనా సరే పాలిసెట్‌కి ప్రిపేర్ అవుతుంటే మనం దాని గురించి ఎక్స్‌క్లూజివ్‌గా వీడియోస్ చేసాము. కాలేజ్ స్టార్టింగ్ నుండే చూస్తే అవి చాలా బెస్ట్. మీకు పాలిసెట్ ర్యాంకు లేదా జేఈఈ రెండిటిని కూడా హెల్ప్ అయిపోద్ది. అండ్ ఈ చాప్టర్ మొత్తం కూడా బేసిక్స్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి ఎవరికైనా సరే బేసిక్స్ రాకపోతే బేసిక్స్ మీద వీడియో సెపరేట్‌గా చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. చూసేవాళ్ళు చూడొచ్చు. ఓకేనా? ఇక మనం మన క్లాస్ మొదలు పెడేద్దాం. అంతకన్నా ముందు ఈ చాప్టర్ మొత్తం కూడాను ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి నేను కాస్త ఫార్ములాస్ ముందు చెప్పేస్తా. దాని తర్వాత మీరు మిగిలిన పార్ట్ అంతా చూసేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే మనకి ఏ అనేది ఫస్ట్ టర్మ్ ఎంత అని తెలుసు. ఎన్ అనేది ఎన్ని నెంబర్స్ ఉన్నాయనేది తెలుసు. డి అనేది డిఫరెన్స్ అని తెలుసు. ఈ 3 మనకు తెలిసాయి. ఫస్ట్ నెంబరు దాని యొక్క ఎన్ని నెంబర్స్ ఉంటే దాని యొక్క డిఫరెన్స్. ఈ 3 తెలిస్తే లాస్ట్ టర్మ్ ఏంటో మనం చెప్పేయొచ్చు. ఉదాహరణకి 1, 2, 3, 4, 5, 6 ఇలాగా సిరీస్ రాసుకుంటూ వెళ్తే ఇన్ఫినిటీ వెళ్ళిపోతుంది. అదే మనకి ఎన్ అనే నెంబర్ తెలిసిందనుకోండి మనకి ఈజీగా ఫైనల్ నెంబర్ అంటే 100 ఉందంటే 100 అనేది మన ఫైనల్ నెంబర్ తెలుస్తుంది. సో ఈ రకంగా మొత్తం కంటిన్యూ చేయకుండా ఫైనల్ నెంబర్ అనేది ఈజీగా చెప్పొచ్చు. ఉదాహరణకి 2, 4, 6 అనుకొని చెప్పేసి ఎన్ అనేది 20 అని నెంబర్ ఇచ్చేస్తే సింపుల్గా అనమాట 40 అనేది ఆ నెంబర్ వస్తుందని చెప్పవచ్చు. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని. పాయింట్ 1 సెకండ్ ఏంటంటే మనకు సిరీస్లు బోల్డ్ ఉంటాయి. 1+, 2+, 3+, 4+ ఇలా సిరీస్ ఉంటుంది. లేదంటే 2+, 4+, 6+, 8+ ఇలాంటి అర్థమెటిక్ ప్రోగ్రామ్స్ బోల్డ్ ఉంటాయి. అలాంటి సిరీస్ మొత్తం కూడా సమ్ చేసి కలిపేసి చెప్పాలంటే కొద్దిగా కష్టమే. కాబట్టి అలాంటి దానికి ఆ సిరీస్ మొత్తం సమ్ చేయకుండా సింపుల్గా ఈ యొక్క ఫార్ములాని వేసుకుంటే తెలిసిపోద్ది. సో ఈ ఫార్ములా ఏంటంటే n/2 + 2a + n-1 × d ఇది ఫార్ములా. అయితే ఇదే ఫార్ములాని ఇంకా షార్ట్ కట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఈ షార్ట్ కట్ ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు సమ్ ఆఫ్ n నెంబర్స్ అనేవి మనకు కావాలి. ఇలా కావాలనుకున్నప్పుడు n/2 + a ఇక్కడ ఈ an ఉంది కదా, ఈ an కూడా వేసుకోవచ్చు. సో ఇది కూడా ఫార్ములా. అంటే ఈ ఫార్ములాని కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా దీని నుండే తీసుకొని వచ్చామనమాట. ఇక్కడ 2 ఏలు ఉన్నాయి కదా, ఒక ఏని సెపరేట్‌గా తీసేస్తే మిగిలినంతా కూడా సేమ్ ఫార్ములా అయిపోతుందన్నమాట. a + n-1 × d. సో దీన్ని బట్టి ఏమైందంటే ఇదే ఫార్ములాలో నీకు ఈ an అనేది అంటే లాస్ట్ నెంబర్ తెలిస్తే మొత్తం ఫార్ములా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా a + an. సో ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ సమ్ చేసి టోటల్ నెంబర్స్‌తో ఇంటూ చేసి /2 చేసినా సరే వచ్చేస్తుందన్నమాట. సో ఈ మొత్తం ఫార్ములా వేయాల్సిన అవసరం లేదు ఈ నెంబర్ తెలిస్తే. సో ఈ రకంగా రిలేటెడ్ అనమాట. ఈ 3 ఫార్ములాస్ చాలు ఈ మొత్తం ఎక్సర్సైజ్ అంతా కూడా దున్ని పడేయడానికి. ఇక మొదలెడదామా? మనకి ఇచ్చిన ఈ ఫస్ట్ లెక్క అనేది కంప్లీట్‌గా ఒక్క ఫార్ములా మీద డిపెండ్ అవుతుంది. అదేంటంటే an = a + n-1 × d. ఈ ఒక్క ఫార్ములా మీద డిపెండ్ అవుతుందన్నమాట. వాడు ఏం చేస్తున్నాడంటే వాల్యూస్ అన్ని మనకి ఇచ్చేస్తున్నాడు. a, d, n వాల్యూస్ ఇచ్చేస్తున్నాడు. సో మనం an అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు బాగా చూస్తే ఇక్కడ వాల్యూస్ అనేవి ఆల్రెడీ ఇచ్చాడు. a అదే రకంగా d తర్వాత n మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది an. సో ఒక్కొక్క దాన్ని అడుగుతూ ఉన్నాడు. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కటి. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా మనం వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక పదండి. an = a అంటే మనకు అక్కడ 7 ఇచ్చాడు. అదే రకంగా ప్లస్ n ప్లేస్‌లో మనకి 8 ఇచ్చాడు. తర్వాత 1 ఎలాగో d అంటే మనకి ఎంత ఇచ్చాడంటే 3 ఇచ్చాడు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఎంత అవుతుందంటే 7 + 8 నుండి 1 తీస్తే 7 × 3 21. సో 7 + 21 మనకి an = 28 అనమాట నెంబరు. సో సింప్లిఫికేషన్ చేయడాలు ఎక్కువగా ఉండవు. ఎందుకంటే ఇది మీకు సింపుల్ లెక్కలే కాబట్టి. ఇక్కడ ఈ సెకండ్ సమ్‌లో ఏం చేశాడంటే అన్నీ ఇచ్చాడు కానీ d ఇవ్వలేదనమాట. సో dనే ఫైండ్ అవుట్ చేద్దాం. ఉదాహరణకి ఇక్కడ an ఏమి ఇచ్చాడంటే 0 ఇచ్చాడు. సరే 0 a ప్లేస్‌లో మనకి ఎంత ఇచ్చాడంటే -18 ఇచ్చాడు. ఓకే. ఫస్ట్ నెంబర్ అనేది -18 ప్లస్ n ప్లేస్‌లో మనకి ఎంత ఇచ్చాడంటే 10 ఇచ్చాడు. 10 - 1 d అనేది మనకు తెలియదు కాబట్టి d ఇక్కడ ఉంచుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే సో -18 అటువైపు వెళ్తే +18 అయ్యింది. సో పాజిటివ్ 18. సో 9d వచ్చింది. సో dని ఇటువైపు విడిచిపెడితే 18/9. సో 9 1 జా 9 2 జా అప్పుడు d వాల్యూ ఎంతో తెలుసా? d = 2 అవుతుంది. సో d = 2 ఇది సెకండ్ లెక్క. ఇక్కడ ఈ థర్డ్ సమ్‌లో మనకి ఏం చేశాడంటే an ఇచ్చేసాడు ఆల్రెడీ. అంటే ఫైనల్ నెంబర్ అనేది -5 అంట ఈక్వల్స్ టు a అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి a ప్లస్ n ప్లేస్‌లో మనకి ఎంత ఇచ్చాడంటే 18 ఇచ్చాడు. -1 d ప్లేస్‌లో ఎంత ఇచ్చాడంటే -3 ఇచ్చాడు. ఓకే. -3 ఈ మొత్తాన్ని చూసుకున్నట్లయితే -5 = a ప్లస్ 18 నుండి 1 తీస్తే 17 × -3 అంటే అప్పుడు ఏమవుతుంది? -3. ఓకే.
సో ఈ రకంగా ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టి మిగిలినంతా కూడా రైట్ సైడ్ పంపించేస్తాను. ఇక్కడ 7 ఇంటూ -3 కదా, 7 ఇంటూ -3 కాబట్టి ఇది -51, అటువైపు వెళ్తే +51, 51 - 5. సో ఏ ఈక్వల్స్ టు మనకు ఎంత వస్తుందంటే 46 వస్తుంది. సో థర్డ్ సమ్ అయిపోయింది. ఇక్కడ ఇంత ఫాస్ట్గా చేయడానికి ఏంటంటే ప్లస్ అనేది అటువైపు వెళ్తే మైనస్ అనేది అటువైపు వెళ్తే ప్లస్ అనమాట. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈ కాన్సెప్ట్స్ కూడా ఎవరికైనా రాకపోతే దయచేసి మీరు బేసిక్స్ కోర్స్ ఉంటుంది మనది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, హ్యాపీగా జాయిన్ అయిపోండి. ఇక్కడ ఈ ఫోర్త్ సమ్ ఏం చేశాడంటే ఏఎన్ చూస్తే మనకి 3.6 ఇచ్చాడు. ఓకే, అదే రకంగా 3.6 కదా, ఏ అనేది మనకి 18.9 ఇచ్చాడు. ఓకే, 18.9 వేసుకుందాం. ప్లస్ ఇక్కడ 18.9 అనేది కూడా మైనస్ ఉంది. సో సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సింబల్ ఎప్పుడైతే మిస్ చేసామో లెక్క అనేది సగానికి సగం నాశనం అయిపోయింది ఇక్కడే. కాబట్టి సింబల్స్ చాలా జాగ్రత్త. -18.9 మనకి ఇక్కడ ఇబ్బంది అంతా ఏంటంటే ఎన్ ఇవ్వలేదు కాబట్టి మిగిలినంతా కూడా చూసుకుందాం. సో n-1 ఇంటూ డి ఎంత ఇచ్చాడంటే ఇక్కడ 2.5 ఇచ్చాడు. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే 18.9 ఉంది కదా, ఇది రైట్ సైడ్ తెచ్చేద్దాం. 3.6 ప్లస్ 18.9 ఓకే ఈక్వల్స్ టు n-1 ఇంటూ 2.5. ఈ 2.5 కాసేపు పక్కన విడిచిపెడదాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 3.6కి 18.9, 9 + 6 అనేది 5, 1 అటువైపు వెళ్ళిందంటే 18 + 3 22. సో 22.5 వస్తుంది. ఓకే, 22.5 ఈక్వల్స్ టు ఇక్కడ దీన్ని ఒకసారి ఇంటూ చేద్దాం. 2.5 ఇంటూ n మైనస్ ఇంటూ 2.5 ఇంటూ -1. సో ఈ 2.5 కూడా ఇటు పైపు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే 22.5 ప్లస్ 2.5 ఈక్వల్స్ టు n వస్తుంది అనమాట. అప్పుడు మనకు మొత్తం వాల్యూ ఎంత వస్తుందంటే 22కి 2 కలిపితే 4, సో 24 అండ్ నెక్స్ట్ 5, 25 కలిపి కరెక్ట్గా 25 వస్తుంది. సో n ఈక్వల్స్ టు 25. ఇక్కడ n ఈక్వల్స్ టు 25 కదా. అయితే ఇక్కడ మీరు ఒకటి చూడండి, నేను ఇక్కడ 2.5ని విడిచిపెట్టేసాను కాబట్టి దాన్ని కొద్దిగా ఇటువైపు వేస్తే ఇక్కడ 2.5 అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, డివిజన్ అయింది, ఇక్కడ 2.5 వస్తుంది. సో 2.5కి ఏం చేద్దామంటే దీన్ని సింప్లిఫికేషన్ చేయడానికి ఇంకొక స్టెప్ చేయొచ్చు. ఏంటంటే 2.25 కదా, ఈ 2.5ని ఎలా రాయొచ్చు అంటే 25/10గా రాసుకోవచ్చు. అప్పుడు ఈ 10 అనేది పైకి వెళ్ళిపోయింది అనుకోండి, 250/25. అప్పుడు 25 1 25 10 n ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుందంటే 10. సో ఈ రకంగా చూస్తే n ఈక్వల్స్ టు 10 వచ్చింది. ఈ లెక్కలో నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ 2.5 ఉంది కదా, ఇది మిస్ చేశాను. ఒక్కసారిగా నేను వెనక్కి తిరిగి చూసుకోకపోతే నా లెక్క అనేది రాంగ్ అయిపోద్ది అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ మీకు క్యాజువల్గా లెసన్ చెప్పేస్తున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ ఎగ్జామ్లో మాత్రం మిస్ చేసుకున్న ప్రాబ్లం లేదు. దాన్ని తిరిగి ఫైండ్ అవుట్ చేసుకోపోయారా లెక్క నాశనం అయిపోతుంది. సో జాగ్రత్త. ఇక లాస్ట్ది 5th సమ్ ఉంది. ఈ 5th సమ్లో మనకి ఏంటంటే ఫస్ట్ పాయింట్లో ఇచ్చాడు అనమాట, ఏఎన్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏంటంటే ఏఎన్ ఇచ్చేసాడు, మిగిలినవన్నీ ఇచ్చేసాడు అనమాట. ఏఎన్ ఒక్కదాన్ని ఇవ్వలేదు. సో ఏ ప్లేస్లో 3.5 తీసుకుంటాం, ప్లస్ n ప్లేస్లో 105 తీసుకుందాం, -1 ఇంటూ డి ప్లేస్లో 0 అనమాట. సో లెక్క చాలా ఈజీగా ఉంది. ఓకే, ఏఎన్ ఈక్వల్స్ టు ఈ మొత్తము కూడాను 105 - 1 ఇంటూ ఈ 0 వచ్చేస్తే 0 వస్తుంది. సో మిగిలిది ఏంటంటే 3.5 మిగులుతుంది అనమాట. సో లెక్క ఇంత ఈజీగా ఉంటుంది. ఇంత ఈజీగా ఎగ్జామినర్కి రాస్తే వాడు మార్క్స్ ఇవ్వడు కాబట్టి నేను మళ్ళీ ఏం చేయాలంటే కొద్దిగా మళ్ళీ చేయాల్సిందే, ఏం లేదు, 3.5 ప్లస్ 105 నుండి 1 తీస్తే 104 ఇంటూ 0. అప్పుడు ఏమవుతుందంటే ఇది 0 అవుతుంది అనుకుని రాయాలన్నమాట. 0 ప్లస్ 3.5 ఈక్వల్స్ టు అప్పుడు ఏఎన్ ఈక్వల్స్ టు 3.5. ఎగ్జామ్ కోసం రాస్తే ఇలా ఉంటుంది. మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రం ఒక్క స్టెప్లో రాసింది. ఇంకా చెప్పాలంటే పేపర్ పెన్ పైన పెట్టాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక సమ్ ఉంది చూడండి. ఈ సమ్లో ఏమంటున్నాడంటే సెకండ్ సమ్లో కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ సమ్ ఉంది కదా, ఈ సెకండ్ సమ్ అనేది ఒకసారి చేయడానికి ట్రై చేద్దాం. సో సెకండ్ సమ్లో ఏంటంటే వాడు ఒక సిరీస్ ఇచ్చాడు, 10 7 4 అదే రకంగా ఇలా కంటిన్యూ అవుతుంది. వాడు ఏమన్నాడంటే ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 10, అదే రకంగా డి చూసుకున్నట్లయితే A2 - A1 కదా, ఆ రకంగా చూస్తే 7 - 10 అనేది ఈక్వల్స్ టు -3 వస్తుంది. సో ఇది ఈక్వల్స్ టు డి. నెక్స్ట్ వాడు ఏమంటున్నాడు అంటే n కనుక్కోమంటున్నాడు, n ఈక్వల్స్ టు 30th టర్మ్ అన్నాడు. సో ఇవన్నీ ఇచ్చేసాడు. వీడు ఏమంటున్నాడు అంటే ఫైనల్ నెంబర్ ఏఎన్ కనుక్కోమంటున్నాడు. సరే కనుక్కుందాం, దానికి ఏముంది. సో ఏ ప్లస్ అంటే 10 ప్లస్ n అంటే ఇక్కడ ఎలాగో ఎంత ఉంది 30 - 1 ఇంటూ -3, ఇది లెక్క. ఈ రకంగా చేస్తే 10 ప్లస్ 29 ఇంటూ -3. సో 29 3 అంతే 3 9 27.
సో 27లో 2 ఉంటుంది, 3 2 జా 6 కాబట్టి 6కి 2 కలిపితే 8 -87 + 10 అంటే ఈక్వల్స్ టు -77. వెరీ ఈజీ లెక్కలు, చాలా ఈజీ. సో ఇక్కడ an ఈక్వల్స్ టు -77 ఇది లెక్క, ఇది ఫస్ట్ లెక్క. సో మనకు సెకండ్ సమ్ ఇచ్చారు, ఇది ఇచ్చారు. సో దీంట్లో కూడా వీడు ఏమంటున్నాడంటే 11th a ఈక్వల్స్ టు -3 ముందు రాసుకుందాం. సో d అనేది ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తే a2 - a1 కదా, ఆ రకంగా చూసుకున్నట్లయితే -1/2 -3 ఇది ఎంత అవుతుందంటే 3 ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 3. సో 3 - 1/2 అవుతుంది. ఆ రకంగా చూస్తే 2 3 జా 6, 6 - 1 అంటే 5/2. సో d ఈక్వల్స్ టు 5/2. ఇక్కడికి ఇది క్లారిటీ వచ్చింది. దీని తర్వాత n కూడా ఇచ్చాడు కదా, ఇక్కడ n ఒకసారి చూద్దాం. n మనకి ఎంత ఇచ్చాడంటే n ఈక్వల్స్ టు వీడు 11th టర్మ్ అన్నారు కాబట్టి 11th టర్మ్ అనమాట. ఇవి మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు వీటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. an ఈక్వల్స్ టు a + n - 1 ఇంటూ d కదా. సో మనకి an కావాలి ఫైనల్ నెంబర్. ఆ రకంగా చూసుకున్నట్లయితే a అనేది -3 ప్లస్ n అనేది 11 -1 ఇంటూ 5/2 ఇది లెక్క. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే -3 ప్లస్ 10 ఇంటూ 5 అంటే 50/2. ఓకే, సో 2 3 జా 6 -6 50 - 6 డివైడెడ్ బై 2. ఆ రకంగా చూస్తే 44 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 22. ఆన్సర్ అనేది కంప్లీటెడ్. సో ఇంతే అనమాట, ఇదే ఈజీ లెక్కలు. ఇప్పుడు థర్డ్ లెక్క ఇచ్చాడు, ఈ థర్డ్ లెక్క కూడా ఒకసారి చేసేద్దాం. సో ఈ లెక్క ఏంటంటే 2 అదే రకంగా సెకండ్ నెంబర్ మనకు తెలియదు, థర్డ్ నెంబర్ 26. సో ఈ రకంగా చూస్తే మనకి a ఈక్వల్స్ టు 2 ఇచ్చాడు, a3 ఈక్వల్స్ టు 26 ఇచ్చాడు. సో ఇది మనకి ఇచ్చిన బేసిక్ డీటెయిల్స్. సో మనకి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మనకు d అనేది ఎంతో తెలియదు, అది సమస్య. సో ఇక్కడ ఈ మిస్సింగ్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. d ఒకటి తెలిస్తే ఫార్ములాలోకి వేసుకోవడానికి సెట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు తెలిసినట్టుగా అయితే a3 అనేది మనకు తెలుసు, a3 ఈక్వల్స్ టు 26 కదా, దీన్ని బేస్ చేసుకుని చేద్దాం. సో ఆ రకంగా చేస్తే a + n - 1 ఇంటూ d ఇది మన ఫార్ములా. ఆ రకంగా చూస్తే a అనేది ఎంత అంటే 2 ప్లస్ n - n అంటే మనకి 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 - 1 ఇంటూ d అనేది తెలియదు కదా, ఈక్వల్స్ టు 26. ఎందుకంటే a3 అనేది 26 కాబట్టి. ఆ రకంగా చూస్తే ఓకే, ఈ 3 - 2 అనేది 2d, ఈ 2 అనేది అటు పంపించామనుకోండి 26 - 2 ఇది పరిస్థితి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే 26 - 2 కాబట్టి 24 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు d. సో 2 1 జా 2 12 జా. ఆ రకంగా చూస్తే d ఈక్వల్స్ టు మనకి 12 అనమాట. d ఈక్వల్స్ టు 12 వచ్చింది. సో ఈ రకంగా వచ్చింది కదా, ఇప్పుడు మనకేంటి సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ నెంబర్కి 12 కలిపేసాం అనుకోండి అయిపోయింది అనమాట. ఫస్ట్ నెంబర్కి 12 కలిపేస్తే సెట్ అయిపోయింది. 2 + 12 ఈక్వల్స్ టు 14. 2 + 12 ఈక్వల్స్ టు 14. ఈ నెంబర్ అనేది 14 వస్తుంది అనమాట. అంతే, డిఫరెన్స్ అనేది యాడ్ చేసాం అనుకోండి a + d ఈక్వల్స్ టు 14 అనమాట. ఇది ఫస్ట్ లెక్క. ఇప్పుడు సెకండ్ లెక్క చేద్దాం. మనకి సెకండ్ లెక్కలో ఏం చేశాడంటే ఒక 2 నెంబర్స్ ఇచ్చాడు. సో 2 నెంబర్స్ ఇచ్చాడు, a2 ఇచ్చాడు, అదే రకంగా a4 ఇచ్చాడు. ఈ 2 నెంబర్స్ ఇచ్చాడు కదా, మనం ఈ 2 నెంబర్స్ నుండి కూడా ఏమైనా సాధించగలమా ఒకసారి చూద్దాం. a2 అదే రకంగా a4 ఈ 2 కూడా ఇచ్చాడు కాబట్టి చూసేద్దాం. ఈ లెక్కలో మన దగ్గర ఉన్న డేటా అంతా ఏంటి అని అంటే ఒకటి a2 ఈక్వల్స్ టు ఇది ఎన్నో లెక్క అంటే థర్డ్లో సెకండ్ లెక్క కాబట్టి థర్డ్లో సెకండ్ లెక్క. ఓకే, a2 ఈక్వల్స్ టు 13 ఇది మన దగ్గర ఉన్న ఫస్ట్ డేటా. అదే రకంగా సెకండ్ లెక్క కూడా చూసుకున్నట్లయితే a4 ఈక్వల్స్ టు 3 ఇది మన దగ్గర ఉన్న సెకండ్ లెక్క. ఈ 2 లెక్కల్ని మనం వాడాలి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే a + n - 1 ఇంటూ d కాబట్టి a2 ఈక్వల్స్ టు 13 ఈక్వల్స్ టు ఫస్ట్ నెంబర్ మనకి ఏంటో తెలియదు, అది లెక్కలో మనకి ఇవ్వలేదు కాబట్టి ఓకే. మనకి n 2 అవుతుంది ఎందుకంటే సెకండ్ నెంబర్ కదా, 2 - 1 ఇంటూ డిఫరెన్స్ కూడా తెలియదు కాబట్టి ఓకే. ఈ రకంగా చేసిన తర్వాత 13 ఈక్వల్స్ టు a + 2 - 1 అంటే 1. సో a + d ఇది మనకున్న ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. ఇది మనకున్న ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. నేనేం చేస్తానంటే ఇంకా కాస్త సింప్లిఫై చేసి ఎలాగో లీనియర్ ఈక్వేషన్స్ నేర్చుకున్నారు కదా, సో లీనియర్ ఈక్వేషన్స్ పెయిర్ ఆఫ్ 2 లీనియర్ ఈక్వేషన్స్ అవి కూడా నేర్చుకున్నారు కాబట్టి దాన్ని ఇంకా కాస్త సింప్లిఫై చేద్దాం. అన్నిటిని ఏలోనే మార్చేద్దాం. ఆ రకంగా చేస్తే 13 - d ఈక్వల్స్ టు a ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్. పైన దాన్ని క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు a4 ఈక్వల్స్ టు 3 ఉంది కదా, దీన్ని కూడా చేద్దాం. ఈ రకంగా చేస్తే a4 ఈక్వల్స్ టు 3 కాబట్టి 3 ఈక్వల్స్ టు a అనేది మనకు ఎలాగో తెలియదు కాబట్టి a ప్లస్ n అనేది 4th నెంబర్ కదా, 4 - 1 ఇంటూ d అనేది మనకు తెలియదు ఎంత ఉంది. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే 3 ఈక్వల్స్ టు a + 3d.
3 + 3d. ఈసారి కూడా ఏని అటువైపే పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది 3 - 3d = a. ఇది సెకండ్ ఈక్వేషన్ మనం అనుకుందాం. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు 2 కూడా ఏ వాల్యూస్ వచ్చాయి కదా. ఈ సమ్‌ని మనం ఏం చేయొచ్చు అంటే 2 మెథడ్స్‌లో సాల్వ్ చేయొచ్చు. ఎలాగో పెయిర్ ఆఫ్ 2 లీనియర్ ఈక్వేషన్స్ అది మీరు ఎలా సాల్వ్ చేశారు కదా. ఆ లెక్కలో చూస్తే గ్రాఫికల్ మెథడ్‌లో మీరు సాల్వ్ చేయాలన్నా చేయొచ్చు. ఎలిమినేషన్ మెథడ్‌లో చేయాలన్నా చేయొచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్‌లో కూడాను చేయొచ్చు అనమాట. సో ఈ మూడిట్లో ఏదైనా చేసుకోవచ్చు. నాకైతే ఎలిమినేషన్ చేయాలని అనిపిస్తుంది. 1 - 2 చేసేస్తా. ఏమైతుందో చూద్దాం. సో 1 - 2 చేసేస్తే అప్పుడు నాకు ఏమవుతుంది ఈక్వేషన్ 1 - 2 13 - d = a divided by 3 - 3d. ఓకే, 3 - 3d = a. సో ఆ లెక్కను చూస్తే అన్నీ కూడా మైనస్ సింబల్ ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. ఏ క్యాన్సిల్ అయితే 0 వచ్చింది. 13 నుండి 3 తీస్తే మనకి 10 వస్తుంది. మైనస్ ప్లస్ ఉంది కదా, +3d నుండి -d తీస్తే ఇది 2d +2d అవుతుంది. సో ఈ రకంగా మనకు +2d వచ్చింది కదా. దీన్ని ఇంకా కాస్త ముందుకు తీసుకుని వెళ్తే 2d = ఓకే, 2d = -10, d = -5 అనమాట. మనకి ఎలిమినేషన్ మెథడ్లో ఈ రకంగా చూస్తే d = -5. ఎప్పుడైతే d = -5 వచ్చిందో ఇక ఫస్ట్ నెంబర్ కావాలంటే ఇప్పుడు ఫస్ట్ నెంబర్ కావాలి కదా నాకు. a1 = a + d చేసామనుకోండి మనకు ఫస్ట్ నెంబర్ అనేది ఎలాగో వచ్చేస్తుంది. ఇలా కాదు, ఈ రకంగా కాదు, కానీ ఎలాగో మనకి ఈక్వేషన్లో ఉన్నాయి కదా, ఈక్వేషన్స్లో వేస్తాం అనుకోండి దొరికేస్తుంది అనమాట ఈజీగా. సో ఈక్వేషన్లు ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూట్ d ఇన్ ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2 కానీ మీ ఇష్టం, ఏ ఈక్వేషన్లోనైనా చేయొచ్చు. నేను 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 13 -5 = a. అప్పుడు a అనేది వచ్చేస్తుంది చూడండి. 13 + 5 అనేది 18. a = 18. సో ఫస్ట్ నెంబర్ నాకు వస్తుంది కదా. ఇప్పుడు నాకు ఎన్నో నెంబర్ కావాలంటే a4 కావాలి, a3 కావాలి. a3 కావాలనుకున్నానండి, అప్పుడు ఏమవుతుంది a2 + d. ఈ రెండు చేస్తే నాకు డిఫరెన్స్, ఈ రెండు చేస్తున్నాను నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నాకు a2 అనేది చూసుకున్నట్లయితే 13 ఉంది. 13 - 5 అనమాట. సో d ప్లస్లో ఈ రకంగా చేస్తే 13 నుండి 5 తీసామనుకోండి 8 వస్తుంది. సో a3 = 8 అనమాట. నేను ఇక్కడ ఈ రెండు కూడాను కామన్ సెన్స్తో చేశాను. సో సింపుల్గా ఏంటంటే ఒకటి ఏకి డి కలిపేశాను. సారీ, ఈ పైన ఉన్నది కదా అది తీసేస్తున్నా. సో దీన్ని బట్టి మనకి కంప్లీట్ ఈక్వేషన్ ఎలా వస్తుందో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఈక్వేషన్ అనేది ఎలా వస్తుందంటే, సో a1 అనేది 18, 13, 8, a4 అనేది మనకి ఎంత ఉంది, a4 ఎక్కడ ఉంది 3. సో ప్రతిసారి కూడా -5 అనేది ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు థర్డ్ సమ్ చేద్దాం. ఇప్పుడు ఈ థర్డ్ సమ్ చేద్దాం. ఈ థర్డ్ సమ్లో ఏమొచ్చాడంటే ఈక్వేషన్ 5 ఇచ్చాడు, ఆ తర్వాత 2 డాష్లు ఇచ్చాడు, తర్వాత 9 1/2 ఇచ్చాడు. మనకి ఈ సమ్ చేయమన్నాడు. సో ఈ లెక్కను చూసుకున్నట్లయితే a = 5 మనకు తెలిసిందే. ఓకే, ఒకటి క్లారిటీ వచ్చింది. a4 = 9 1/2 కదా. దీన్ని ఎలా చేయొచ్చు అంటే 2 9 = 18, 18 + 1 అంటే 19 అనమాట. సో ఇలా 2 9 = 18, 18 + 1 అనమాట. ఆ రకంగా చూస్తే 19/2 ఇది a4. సో ఇవి మన దగ్గర ఉన్న బేసిక్ రిక్వైర్మెంట్స్, బేసిక్. సో దీని నుండి ఇప్పుడు మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే a4తో చేస్తాం అనుకోండి మనకు ఆన్సర్ దొరికేస్తుంది. a4 = మనకి ఎంత అంటే మేజర్గా కూడాను a + n - 1 × d కదా. a అంటే ఇక్కడ 5 వస్తుంది, ప్లస్ n అంటే 4 కాబట్టి 4 - 1 × d అనేది తెలుసుంటే బాగుంటుంది కాబట్టి d తెలియదు, కానీ ఇక్కడ a4 అనేది మనకు తెలుసు 19/2. సో ఈ రకంగా చేస్తే 5 + 4 - 1 అంటే 3d అనమాట. సో 5 అనేది అటువైపు వెళ్ళిపోద్ది, మైనస్ అవుతుంది అనమాట. 19 - 5 ఈ రకంగా = 3d. సో 2 5 = 10 కాబట్టి 19 నుండి 10 తీస్తే మనకి ఎంత వస్తుందంటే 19 నుండి 10 తీసామనుకోండి 9/2 వస్తుంది, = 3d. ఇక్కడ కూడా 3d. సో 3 అనేది ఇటువైపు వెళ్తే ఏమవుతుందంటే 3 1 = 3 3 = సో ఆన్సర్ ఏంటంటే d = 3/2. ఇది మన దగ్గర ఉన్న ఆన్సర్. సో d అనేది వచ్చింది. d అనేది ఎప్పుడైతే వస్తుందో నెక్స్ట్ మిగిలినవన్నీ కూడా వచ్చేస్తాయి. అవి ఎలా వస్తాయో ఒకసారి చూపించేస్తాను చూడండి సరదాగా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ది మనకు తెలుసు కదా, a2 మనకు కావాలంటే సింపుల్గా ఫస్ట్ a అనే ఫస్ట్ నెంబర్ ఉంది కదా దానికి డిఫరెన్స్ కల్పిస్తామనుకోండి a2 వచ్చేస్తుంది. a ఇక్కడ మనకి ఎంతంటే 5 + 3/2. ఆ రకంగా చేస్తే మనకంటే 10 + 3 అనేది 13/2 వచ్చేస్తుంది అనమాట.
ఇది పరిస్థితి. ఫస్ట్ A2 వస్తుంది. ఇప్పుడు మనకి A3 కావాలి. A3 కావాలంటే A2కి డిఫరెన్స్ కలిపేద్దాం. అప్పుడు మనకు వచ్చేస్తుంది. సో 13/2కి 3/2 కలిపామనుకోండి సింపుల్గా వచ్చేస్తుంది. కింద ఎలాగో ఎల్సిఎం సేమ్ కాబట్టి 2, పైన అది ఎలాగంటే 13+3 అనేది 6, 16/2 కాబట్టి సో ఆన్సర్ అనేది 8 అనమాట. సో అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 5, A2 అనేది 13/2, 8, 9 1/2 కాబట్టి 19/2. ఇది థర్డ్ సమ్ అనమాట. ఈ సమ్లో మొత్తంలో మేజర్గా ఒకటే ఒక కాన్సెప్ట్, మన పక్కన నెంబర్కి డిఫరెన్స్ కల్పిస్తామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ప్రతిసారి కూడా ఈ ఫార్ములా వేయాల్సిన పని ఏమీ లేదు. మనకి ఇచ్చిన సమ్ము ఇదనమాట. ఈ సమ్లో ఏంటంటే A = -4 సింపుల్గా తెలిసిపోయింది. దాని తర్వాత A6 = 6 అనమాట. ఈ రెండు ఇచ్చాడు. సో A = 4 అయితే A6 = 6. సో మన దగ్గర ఈ రెండు ఉన్నప్పుడు లెక్క అనేది ఈజీగా అదరగొట్టవచ్చు. ఎందుకు ఇక్కడ అదరగొట్టవచ్చు అంటే ఇక్కడ వెరీ కామన్. సో A6 ఎప్పుడైతే తెలుసో మిగిలినంతా కూడా చేయడం వచ్చేస్తుంది కాబట్టి A6 నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఈ సమ్ము మీ అంతటి మీరే చేయండి. సో నేను ఇక్కడ ఆన్సర్ అయితే మీకు చూపించడానికి రాస్తాను తప్ప మీరు మాత్రం సింపుల్గా చేసండి. ఏ ప్లస్లో చూస్తే -4 ప్లస్ n అనేది 6th నెంబర్ కాబట్టి 6 అవుతుంది. 6 - 1 ఇంటూ డిఫరెన్స్ అనేది మనకు తెలియదు కాబట్టి తెలియదు. సో అప్పుడు ఆ రకంగా చూస్తే -4, 6 నుండి 1 తీస్తే 5D. ఇక్కడ A6 అనేది 6 కదా, 6కి -4 ఇటువైపు వస్తే +4 అవుతుంది. సో 5D. సో ఈ రకంగా అయితే 10/5 = D. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే D = 2. ఇది లెక్క. ఇప్పుడు మనకి A2 కావాలి. A2 కావాలంటే సింపుల్ ఆన్సర్ A + D. సో ఆ రకంగా అయితే A2 అనేది 5 -4 కదా, -4కి 2 కలిపేద్దాం. ఆ రకంగా చేస్తే ఆన్సర్ అనేది -2 వచ్చింది. ఇది పరిస్థితి. A3 అనే నెంబర్ కావాలి. A3 నెంబర్ రావాలంటే A2కి సింపుల్గా Dని కలిపేద్దాం. A2 + D. ఆ రకంగా చేస్తే -2 + 2 = 0. A4 కావాలి. A4 కావాలంటే A3కి D కలిపేద్దాం. అప్పుడు మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ రకంగా చేస్తే A3 అనేది ఇలాగ 0 కాదు, 0 + 2 = 2. మరి A5 కావాలంటే A4కి సింపుల్గా D కలిపేద్దాం. ఆ రకంగా అయితే 2 + 2 = 4. సో ఇది లెక్క. కంప్లీట్గా ఇక్కడ సిరీస్ ఎలా ఉంది అని అంటే -4, -2, 0, 2, 4 ఇంకా 6. ఇది పరిస్థితి. దీని యొక్క డిఫరెన్స్ ఎలాగో 2 కాబట్టి ఇది అనమాట లెక్క, 4th లెక్క. ఓకే, ఇది 5th సమ్ ఇచ్చాడు. సో ఈ 5th సమ్లో మనకి మేజర్గా ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి ఈక్వేషన్. సో ఇక్కడ ఈ 5th సమ్లో మనకు ఆల్రెడీ 2 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి ఈ 2 నెంబర్స్ నుండి మనం ఫైండ్ అవుట్ చేసేవచ్చు. ఎందుకంటే ఈ రెండు దాంట్లో నుండి ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఈక్వేషన్ ఫామ్ అయిందో మనం లెక్క అంతా కూడా దున్నవచ్చు. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ A2 = 38 కదా, అదే రకంగా ఇది చూసుకున్నట్లయితే A6 = -22. ఈ రెండు లెక్కల్ని కూడా ఎలా చేయొచ్చు ఒకసారి చూద్దాం. సో ఈ రెండు లెక్కలు బట్టి చేద్దాం. ఈ రెండు చేస్తే మనకు 2 ఈక్వేషన్లు వస్తాయి. దాన్ని ఎలిమినేషన్ మెథడ్ అని చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ అని చేయొచ్చు. ఏదో ఒకటి చేద్దాం. ఉదాహరణకి A2 = 38 కదా, ఆ రకంగా చేస్తే A2 = A ప్లస్ n అనేది ఇక్కడ సెకండ్ నెంబర్ కాబట్టి 2 - 1 ఇంటూ D. సో ఆ రకంగా చేస్తే A ప్లస్ 2 నుండి 1 తీస్తే 1 ఇంటూ D అనేది D. సో A2 అనేది 38. నేనేం చేస్తానంటే ఏ ఒక్కదాన్ని అటు విడిచిపెడితే మిగిలినంతా వచ్చేస్తుంది. 38 - D = A. ఇది ఈక్వేషన్ 1 అనమాట. సో ఏ కంటూ నాకు వచ్చిన వాల్యూ ఇది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే A6 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రకంగా చేస్తే A6 = A ప్లస్ 6 - 1 ఇంటూ D. సో ఇక్కడ A6 అంటే నెంబర్ ఎంత వచ్చిందంటే మనకి మేజర్గా ఇక్కడ -22 ఉంది కదా. సో -22 = A ప్లస్ 6 - 1 అంటే 5D. సో ఇది 5D అనమాట. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ మొత్తం ఈక్వేషన్లో నేనేం చేస్తానంటే ఆల్రెడీ నాకు ఈక్వేషన్ 1లో A వచ్చింది. సో ఇది ఎలిమినేషన్ మెథడ్ అని చేయొచ్చు, ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్గా కూడా మార్చవచ్చు. అప్పుడు ఏం చేద్దామంటే సబ్స్టిట్యూట్ A వాల్యూ. సో ఏ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసామనుకున్నాం అప్పుడు ఏమవుతుంది, -22 = A ప్లేస్లో 38 - D ప్లస్ 5D. అప్పుడు ఏమవుతుందంటే 38. సో 38 ప్లస్ 4D -22 అనమాట. ఆ రకంగా చూసుకున్నట్లయితే 38 అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది అంటే 38 అంటే 40 అంటే 60 -60 / 4 = D. సో 4 ఈ రకంగా చేస్తే 4 × 1 = 4,
తర్వాత 2 4 7 28 d ఈక్వల్స్ టు -17. ఇక్కడ ఈక్వేషన్ ఉంది కదా, ఇక్కడ ఈక్వేషన్లో 38 అటువైపు పంపించమనుకోండి, -22 ప్లస్ -38. సో 38 పాజిటివ్ కదా, పాజిటివ్ ఇటువైపు వెళ్తే ఈక్వల్స్ టు 4d. సో -38 మైనస్ అంటే 8 2 కలిపితే 10, 10 ప్లస్ 5 5 ప్లస్ 1 60 అంటే -60 డివైడెడ్ బై 4 ఈక్వల్స్ టు d. సో 4 1 జా 4, సో 4 5 20. d ఈక్వల్స్ టు నాకు ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ -15. ఇప్పుడు ఏదైతే ఇవి వచ్చేసాయో ఇక నుంచి మనం మొత్తం ఆన్సర్ అంతా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకు ఇక్కడ d ఈక్వల్స్ టు -15 వచ్చింది కాబట్టి దీన్ని వెంటనే ఏం చేస్తానంటే సబ్స్టిట్యూట్ చేసేస్తాం. దేంట్లో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఆ రకంగా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఏంటంటే ఏ వస్తుంది. సో 38లో నుండి -15 చేద్దాం. ఆ రకంగా చేస్తే ఏ వాల్యూ వస్తుంది. అప్పుడు నాకు ఏంటంటే 38 + 15 నాకు ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూస్ కూడా చూసుకున్నట్లయితే 53 వస్తుంది. సో 38 నుండి ఏ ఈక్వల్స్ టు 53. సో ఏ ఈక్వల్స్ టు నాకు వచ్చిన వాల్యూ 53, d ఈక్వల్స్ టు -15. ఈ రెండు వస్తే మిగిలినంతా కూడా చేసి పడవచ్చు. సో ఇక్కడ మనకి A3 తెలియదు, అదే రకంగా A4 తెలియదు, A5 తెలియదు కదా, వీటిని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఇది చాలా ఈజీ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి A2 అనేది ఆల్రెడీ తెలుసు, A1 కూడా మనకు తెలుసు. సో ఈ రకంగా చేస్తే A3 కావాలనుకున్నాయి, ఇంకా ఇక్కడ ఈజీ అనమాట. A2 + d చేస్తాం అనుకున్నా మనకు వచ్చేస్తుంది. A2 + d అంటే ఇక్కడ A2 అనేది మనకి -38కి 53 యాడ్ చేస్తాం అనుకోండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 58 కాదు, 38కి -15 యాడ్ చేద్దాం, ఎందుకంటే d వాల్యూ అనేది -15. సో 38 నుండి -15 చేస్తే ఎంత, 8 నుండి 5 తీస్తే 3, 3 నుండి 1 తీస్తే 2, 23 వచ్చింది. ఇప్పుడు ఇదే A4 కావాలనుకోండి, A3 + d. ఆ రకంగా 23 - 15 చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది 7. అదే రకంగా A5 కావాలంటే వెంటనే A4 + d చేసి పడేయడమే. ఆ రకంగా చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 7 ఎలాగోదా, 7 - 15. ఆ రకంగా చేసుకున్నట్లయితే మనకు వచ్చేది -8 అనమాట. ఇది లెక్క కంప్లీటెడ్. ఇక్కడ మనకు ఒక సమ్ ఇచ్చాడు, ఫోర్త్ సమ్లో ఏమన్నాడంటే ఏ ఇచ్చేసాడు ఆల్రెడీ, ఏ ఈక్వల్స్ టు 3. అదే రకంగా d చూద్దామా, d 8 నుండి 5 3 తీస్తే 2. సో ఏ ఈక్వల్స్ టు మనకి ఇచ్చిన వాల్యూ 3 ఇచ్చాడు. అదే రకంగా d కావాలంటే A2 - A1 చేద్దాం ఇక్కడ ఫోర్త్ సమ్కి. ఆ రకంగా చేస్తే 8 నుండి 5 3 ఉంది కదా, 8 నుండి 3 తీస్తే మనకు వచ్చే వాల్యూ 5. సో ఇక an ఈక్వల్స్ టు మనకి ఎంత ఇచ్చాడంటే 78. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమంటున్నాడు, అది ఎన్నో టర్మ్ కనుక్కోమంటున్నాడు. సో an ఈక్వల్స్ టు a + n - 1 × d. ఓకేనా. సో ఈ ఫార్ములాలో మనకు అంతా కూడా ఇచ్చేసాడు కాబట్టి ఇంకా తెలియాల్సింది ఏంటి, n వాల్యూ తెలియదు. 78 ఈక్వల్స్ టు a అనేది 3 + n అనేది మనకు తెలియదు కదా, n - 1 × d అనేది మనకి ఎంత 5. ఓకే, ఈ రకంగా చేస్తే మనకు వచ్చే వాల్యూ చూద్దామా. 78 నుండి ముందు 3 తీసేద్దాం. 78 నుండి 3 తీస్తే మనకు వచ్చే వాల్యూ అనేది 75. వస్తుంది, ఎందుకంటే 78 నుండి 3 తీస్తున్నాం కదా, ఈక్వల్స్ టు 5n - 5 అనమాట. సో ఆ రకంగా చేస్తే 75 వస్తుంది. ఇక్కడ 78 నుండి 3 తీస్తే డివైడెడ్ బై n - 1. ఆ రకంగా చేస్తే 5తో మనం డివిజన్ చేసామనుకోండి, ఎంత వస్తుందంటే 5 1 = 5. అదే రకంగా 2 కాబట్టి 5 5 = 25 ఈక్వల్స్ టు n - 1. ఆ -1 కూడా ఇందులో వెళ్ళిపోతే 15 + 1 ఈక్వల్స్ టు n. దట్ మీన్స్ n ఈక్వల్స్ టు 16 అనేది మనకి ఇక్కడ ఆన్సర్. సో 16th టర్మ్ అనేది n అనమాట. అంతే, సింపుల్గా ఉంటాయి లెక్కలన్నీ కూడా, పెద్ద కష్టమేం కాదు. మీకు ఈ టెక్స్ట్ బుక్ ఆథరు కొద్దిగా మీ చేత ఎక్కువ సమ్స్ చేయించాలని అనుకుంటున్నాడు. సో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఈ సమ్ చెప్పాను కదా, సేమ్ అదే సమ్ కిందది కూడా చేయాలి. టర్మ్ ఇది ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో అనుకుని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది కూడా సేమ్ అనమాట, పెద్దగా ఏం లేదు. సేమ్ n అనేది మనకు తెలియదు కాబట్టి ఆ రకంగా చేస్తే వచ్చి పడేస్తుంది అనమాట. సో సేమ్ ఫార్ములానే ఈ రెండు కూడాను. ఈ రెండు సమ్మల్లో 5th సమ్మకి సంబంధించినంత వరకు రెండిట్లో n ఫైండ్ అవుట్ చేయాలి. n ఫైండ్ అవుట్ చేసి పడేద్దాం పదండి. సో ఇచ్చిన సమ్లో a ఈక్వల్స్ టు 7 అనేది క్లారిటీగా తెలిసిపోతుంది, దాంట్లో పెద్ద డౌట్ ఏం లేదు. a ఈక్వల్స్ టు 7. తర్వాత d అనేది కావాలి కాబట్టి A2 - A1 చేసేస్తే మనకి d అనేది వచ్చేస్తుంది. సో చేసేద్దాం A2 - A1. ఆ రకంగా చేస్తే 13 నుండి 7 తీసామనుకోండి, చేస్తే మనకు ఆన్సర్ అనేది 6 వస్తుంది.
సో ఇక మనకి ఏఎన్ ఈక్వల్స్ టు 205 అనమాట. ఆ రకంగా చేస్తే ఈ ఫార్ములాలో మనం వేసి పడేద్దాం, లెక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు రాదో నేను చూస్తాను. 205 ఇక్కడ. సో 205 ఈక్వల్స్ టు ఏ అనేది 7 ప్లస్ ఎన్ అనేది మనకు తెలియదు కదా, ఎన్ అనేది ఒక్క వాల్యూనే విడిచిపెడదాం. 7 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనేది ఇక్కడ చూస్తే 6 అనమాట. ఓకే, సో 205 నుండి ముందు 7 తీసేద్దాం. సో 205 నుండి ముందు 7 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే ఆన్సరు 5 పోతుంది, తర్వాత 2 పోతుంది. ఆ రకంగా చూస్తే 198 వస్తుంది. 198 ఈక్వల్స్ టు 6n మైనస్ 6. ఓకే, 6n మైనస్ 6. సో ఈ 6ని అటువైపు పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, 198 ప్లస్ 6 ఈక్వల్స్ టు 6n. ఆ రకంగా చేస్తే 204 వస్తుంది డివైడెడ్ బై 6 ఈక్వల్స్ టు n. సో ఆ రకంగా చేస్తే 6 3 18. సో ఇంకా 2 అటు వెళ్ళిపోతుంది కాబట్టి 6 3 21, తర్వాత 6 4 24. సో n ఈక్వల్స్ టు 24. ఇది సమ్, ఫస్ట్ సమ్ అనేది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సమ్ చేసేద్దాం. సో సెకండ్ సమ్లో ఇచ్చినవి ఏంటంటే కాస్త ఫ్రాక్షన్స్ కూడా ఇచ్చడా, అయితే చూద్దాం. ఫ్రాక్షన్స్ కూడా ఇస్తే ఫ్రాక్షన్స్ ఇంకా ఈజీగా ఉంటాయి, చేసి పడేద్దాం. సో ఇచ్చిన సమ్లోన మనకి n అనే వాల్యూ తెలియదు కదా. సో చూద్దాం. ఏ ఈక్వల్స్ టు 18, బట్ డి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి a2 మైనస్ a1 ఈక్వల్స్ టు, సో 15 ఆఫ్ మైనస్ 2, సో 15 1/2 మైనస్ 18. సో ఈ రకంగా చేస్తే ముందు 15 1/2 ఎలా రాయొచ్చు అంటే 2 15 30, 30 1/2 మైనస్ 18గా రాయొచ్చు. దీన్ని ఇంకా కాస్త సాల్వ్ చేస్తే ఎలా వస్తుందంటే 31 2 ఇంటూ 36 డివైడెడ్ బై 2. ఆ రకంగా చేస్తే మైనస్ 5/2 అనేది వస్తుంది అనమాట, డిఫరెన్స్ అనేది. సో ఇది మైనస్ 5/2 అనేది ఇక్కడ డిఫరెన్స్. ఇప్పుడు మనకి ఏ తెలుసు, డి తెలుసు. ఇప్పుడు మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మైనస్ 47, ఏఎన్ ఈక్వల్స్ టు మైనస్ 47 కదా. ఆ రకంగా చేస్తే మైనస్ 47 ఈక్వల్స్ టు ఎంత, ఏ అనేది 18 ప్లస్ ఎన్ మైనస్ ఎన్ అనేది మనకు తెలియదు కాబట్టి n మైనస్ 1 ఇంటూ డి అనేది ఇక్కడ మైనస్ 5/2. ఇదంతటిని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, లెక్క ఈజీగా వచ్చేస్తుంది. సో మైనస్ 18 అటు పంపించేస్తాను. మైనస్ 47 మైనస్ 18 ఈక్వల్స్ టు n మైనస్ 1 మైనస్ 5/2. నేను ఇంకా విడిచిపెడతా, ఇది ఏమవుతుందో చూద్దాం. సో 47 మైనస్ 18 కాబట్టి ఇది మైనస్ 65 వస్తుంది. సో మైనస్ 65. అదే రకంగా మైనస్ 65 వచ్చింది కదా. ఇక్కడ n మైనస్ 1 ఒక్కదాన్ని విడిచిపెట్టి ఇక్కడ మైనస్ 5/2 ఉంది కాబట్టి దీన్ని ఇటువైపు రప్పిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే మైనస్ 65 ఇటువైపు వచ్చింది కాబట్టి ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవ్వాలి, 2/5 మైనస్ హాఫ్. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే n మైనస్ 1 కాబట్టి ఇది నెక్స్ట్ స్టెప్కి ఇంకొకసారి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ అవుతుంది. సో 5 1 జా 5, 5 2 5 5 జా 25 అనమాట. అలాగా 15, 5 1 జా 5, 5 3 జా 15. సో 13 ఇంటూ 2 అనేది మిగులుతుంది అనమాట, n మైనస్ 1. ఆ రకంగా చూస్తే 26 ప్లస్ 1 అనేది 27 అవుతుంది. n ఈక్వల్స్ టు 27. ఈ లెక్కలు ఇంకేముండవు, మొత్తం సింప్లిఫికేషనే. స్టార్టింగ్లో నేను ఏం చేస్తాను అది ఒక్కటి చూసిన తర్వాత మిగిలినంత కూడా మీరు చేసేవచ్చు. దీంట్లో మిగిలినంత సుత్తి ఉంటుంది, నా దృష్టిలో ఇదంతా సుత్తి. నెక్స్ట్ 6th సమ్ ఇచ్చాడు. 6th సమ్ ఒకసారి చూడండి. 6th సమ్ ఏమంటున్నాడంటే డైరెక్ట్ మనకు ఒక నెంబర్ ఇచ్చాడు, 150 మైనస్ 150 అనేది ఒక నెంబర్ ఇచ్చాడు. అసలు ఈ నెంబర్ అనేది ఈ ఏపీలో ఉందా లేదా అనుకుని అడిగాడు అనమాట. సో అది కూడా చేద్దాం, ఎలాగవుతుంది ఏంటి, దీని కండిషన్ ఏంటి. ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఇచ్చేటప్పుడు అది ఏపీలో ఉందా లేదా అనే దానికి మనకి ఇంపార్టెంట్ సమ్ అవుతుంది. సో ఈ ఇంపార్టెంట్ సమ్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సో 6th సమ్కి సంబంధించినంత వరకు ఫస్ట్ నెంబర్ 11, డిఫరెన్స్ ఒకసారి తీసుకున్నట్లయితే a2 మైనస్ a1 కదా. ఆ రకంగా తీసుకున్నట్లయితే 8 మైనస్ 11 అవుతుంది ఈక్వల్స్ టు మైనస్ 3. ఇది పరిస్థితి. డిఫరెన్స్ తెలుసు మనకి. ఏఎన్ అనేది ఏమనుకుంటున్నాం అంటే మైనస్ 50 అని అనుకుంటున్నాం. ఏఎన్ అనేది ఉదాహరణకు మైనస్ 50 అనుకుని ఆ బేస్డ్గా లెక్క అంతా చేసుకుని వెళ్దాం. ఏ రకంగా వస్తుందో చూద్దాం. సో ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఆ రకంగా కదా. అప్పుడు ఏ అనేది చూసుకున్నట్లయితే 11 ప్లస్ ఎన్ మైనస్ ఎన్ అనేది మనకు తెలియదు కదా. ఎన్ అనేది చూసుకున్నట్లయితే చూద్దాం. ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనేది మనకి ఎంత అంటే మైనస్ 3. సో ఇక్కడ ఎంత టర్మ్ ఏమని ఫీల్ అవుతున్నాం అంటే అది మైనస్ 150 అని ఫీల్ అవుతున్నాం. ఇది ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇక్కడ ఈ nth టర్మ్ అనేది మైనస్ 150 అనేది తీసుకుంటున్నాం. ఇదే చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్. ఓకే. సో ఇక్కడ నుండి స్టెప్ అంతా ఎలా మారుతుందో చూద్దాం. 11 ఉంది కదా, 11ని రైట్ సైడ్ పంపించేద్దాం. ఆ రకంగా చేస్తే ఇంక మిగిలేదు ఏంటంటే n మైనస్ 1 ఇంటూ
-3 మిగిలింది. ఈ 2 మిగిలిన తర్వాత -150 నుండి 11 తీసామనుకోండి -161 అవుతది. ఓకే. సో, ఇక్కడ ఇది ఉంది కదా! ఈ రకంగా ఉండేటప్పుడు -3ని నేను అటువైపు పంపించేస్తాను. అప్పుడు మిగిలేది నాకేంటంటే n-1 ఈక్వల్స్ టు -161 డివైడెడ్ బై -3. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 3తో ఒకసారి డివిజన్ చేద్దాం. 3 5 జా 15. సో, 1 మిగులుతుంది కాబట్టి 3 3 జా 9. ఇంకా 1 మిగులుతుంది. ఇంకా 3 3 జా 9 కాబట్టి 2 మిగిలింది కాబట్టి 3 6 జా 18. సో, 18 చేస్తే ఇంకా 2 మిగిలింది. ప్రతిసారి కూడా ఈ రకంగానే చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఇలా 53.6666 బార్ వస్తుందనమాట. సో, ఇక్కడ నాకు n-1 ఉంది కాబట్టి n ఈక్వల్స్ టు 53.6 ప్లస్ 1 ఆ రకంగా చేస్తే 54.6 వస్తుంది. సో, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఎప్పుడైనా n అనేది పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి. పాజిటివ్ న్యాచురల్ నెంబర్ అవ్వాలి మెయిన్‌గా. n ఈక్వల్స్ టు న్యాచురల్ నెంబర్ అయితేనే అయితది. సో, ఇక్కడ ప్రతిసారి కూడాను n అనేది న్యాచురల్ నెంబర్ అవ్వాలి. అంటే 1 నుండి అంత పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. అంతేగాని పాయింట్లు, ఇంటీజర్‌లు, రూట్ నెంబర్‌లు చేసుకుంటే ఈ లెక్కలకు సెట్ అవ్వదు కాబట్టి సో, ఈ 150 అనేది దీంట్లో లేదు అనే విషయం ఇక్కడ మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో, ఇక్కడి వరకు పార్ట్ 1 సరిపోద్ది. మనం పార్ట్ 2ని మిగిలిన సమ్స్ అన్నీ చేసేద్దాం. సరేనా? సో, ఎవరికైనా బేసిక్స్ రాకపోతే బేసిక్స్ కోసం వీడియో చేశాను. చూడండి హ్యాపీగా.